హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ చికెన్ పులుసు అనేది మనకి రైస్లో అయినా సరే, రోటీస్లో అయినా, రాగి సంకట్లో తినడానికి చాలా బాగుంటుంది. మేము ఇక్కడ తెప్పించుకున్న చికెన్ని క్లీన్ చేసి చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి ఉంచాను. తర్వాత మసాలాకి చెక్క, లవంగ, యాలకులు, కొంచెం ధనియాలు, గసగసాలు, కొబ్బరి ముక్క. మనం కొంచెం పేస్ట్ ఇంకా తిక్కగా టేస్టీగా కావాలంటే కొంచెం జీడిపప్పులు తీసుకోవచ్చు. మనం పచ్చి కొబ్బరి యూస్ చేసి పచ్చి కొబ్బరి, గసగసాలు పేస్ట్ చేసుకున్నా కూడా మనకి గ్రేవీ అనేది మరీ నీళ్ళుగా లేకుండా గుజ్జుగా ఉండడానికి బాగుంటుంది. సో వీటన్నిటిని కొంచెం మసాలా ఐటమ్స్ కాస్త లైట్గా మనము సెగ మీద వేయించుకొని తర్వాత గ్రైండ్ చేసుకుంటే మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో మనం కొద్దిగా మెంతులు కూడా వేసుకోవచ్చు. డిఫరెంట్ స్మెల్ కావాలి అంటే అది ఆప్షనల్ అండి, నేను మీకు మెన్షన్ చేశాను. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. గసగసాలు త్వరగా మాడిపోతాయి కాబట్టి నేను అవన్నీ వేగిన తర్వాత చివరిలో జస్ట్ అలా మనము బాండీలో వేసి కొద్దిగా కలిపామంటే ఆ వేడికి వేగిపోతాయి. ఇవి రోస్ట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకుని చల్లార్చుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నె పెట్టుకొని దాంట్లో కాస్త 4 నుంచి 6 స్పూన్ల ఆయిల్ పడుతుందండి. నాటుకోడి అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది, కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్కలు అనేవి. నూనె కూడా ఎక్కువే పడుతుంది దీనికి. ఈ నూనెలో మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ లోపల మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గే లోపల స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం ఇందాక వేయించుకున్నటువంటి వాటన్నిటిని కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఈ వాటర్ నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన దాంట్లో వచ్చిన నీరండి, అది కొంచెం పక్కన తీసుకున్నాను. మిక్సీలో వేసినప్పుడు ఆ నీళ్ళు యాడ్ చేశాను. మీరు మామూలుగా ఈ పేస్ట్కి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే మెత్తగా మనకి మసాలా అనేది రెడీ అవుతుంది. ఈ పేస్ట్ తర్వాత యాడ్ చేసుకుందాము. పక్కన పెట్టేసి ఇప్పుడు చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేసినాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక నేను రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మనకి చక్కగా వేగిపోయింది కదండి. వాసన అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లో వేసేసి కలుపుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలిపిన తర్వాత ఈ పీసెస్కి సరిపడంత పసుపు, కొంచెం కూరకు సరిపడంత పసుపు, మనము మామూలు ఉప్పుకు బదులుగా కళ్ళుప్పు వాడుతున్నాము ఇక్కడ, అంటే రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాము. అది కూర చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి మంచిగా ముక్కలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసేసి మనం కాసేపు సిమ్లో ఉంచామంటే మనకి చికెన్ ముక్కల్లోంచి మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి నీరులాగా వస్తుందండి. సో చిన్న మంట మీద మనము నిదానంగా కలుపుకుంటూ కాస్త అలాగే ఉంచామంటే ఆ నీరంతా ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా మనం ఉంచుకుంటే ముక్కలు అనేవి చక్కగా మగ్గుతాయి. ఈ లోపల
నీరు ఎగిరిపోయిన తర్వాత వాటికి సరిపడినంత ముక్కలను కూరకు చూసుకొని ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. పులుసు కాబట్టి మనకి గ్రేవీ ఎక్కువగా ఉండడం వల్ల కాస్త కారం అనేది పడుతుంది. నేను ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. తర్వాత దీంట్లో ఇందాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. వెంటనే నీళ్లు పోయకుండా మనము ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు కాస్త ఉంచిన తర్వాత తీసుకుంటే మనకి మసాలా కూడా చక్కగా అది వేగుతుంది కాబట్టి ఆయిల్లో తర్వాత మనకి సరిపడినన్ని నీళ్లు మనం గుజ్జుగా ఎంత ఉంచుకోవాలనుకుంటున్నామో దానిని బట్టి ఒక 2 to 3 గ్లాసెస్ వాటర్ మీరు కుక్ చేసే చికెన్ క్వాంటిటీని బట్టి చూసుకొని నీళ్లు కలుపుకోండి. మనకి చాలాసేపు ఉడికిస్తాం కాబట్టి నీరు అనేది ఆవిరైపోతూ ఉంటుంది. కాబట్టి మనకి ఎంత గుజ్జు వరకు కావాలో అంతవరకు చూసుకొని స్టాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పోసేసి కలుపుకొని మంటని అది మరగడం స్టార్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకున్నాక మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి మనము మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ మళ్ళీ మూత పెడుతూ మనం మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకుంటే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా తొందరగా ఉడకడానికి మంచిగా టేస్ట్ కూడా రావడానికి హెల్ప్ అవుతుంది. చూడండి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా దగ్గరకు వచ్చేసింది. మనకు కావాల్సినంత గుజ్జు సరిపోయింది అనుకున్నప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ టేస్ట్. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ అండ్ టిప్స్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.